సజెషన్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఎవరన్నా కొత్తగా ఉన్నట్టయితే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై అని చేసుకుంటున్నాము. హోటల్ స్టైల్‌లోనైతే నేను చేస్తున్నాననమాట. ఇదే విధంగా మీకు ఒకసారి నచ్చుతుందని అయితే అనుకుంటున్నానండి. ఒకసారి ఇలాగా మీరు ట్రై చేయండి. ప్లీజ్ అండి, కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. అలాగే ముందుగా నేను బంగాళదుంపల్ని ఇలాగైతే మజ్జిగ కోసి కట్ చేసి నేను ఉడకబెట్టుకుంటున్నానండి. కొంచెం పసుపు అయితే వేసాను. మీరు కుక్కర్లో పెట్టుకుంటే కనుక ఒక విజిల్ కానీ 2 విజిల్ కానీ వేసేసుకొని దించేసుకోవచ్చు. అలాగే దుంపలు కూడా ఉడికిపోయాయండి నాకు. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చెనగపప్పు అయితే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి. ఈ కర్రీలోకి కొంచెం పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, పచ్చెనగపప్పు కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని వేపుకోవాలి. అలాగే ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఇలాగ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలండి. ఈ కర్రీ చాలా సింపుల్ అండి. ఈ ఫ్రై మాత్రం మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇది. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయాయి. అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్ వరకు. అది కూడా వేసుకొని వేపుకోవాలి. ముందే కనుక మనం వేస్తే కనుక ఉల్లిపాయలు అడుగంటుకుంటాయి కాబట్టి తర్వాత వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అవి వేసుకొని ఇలా కలిపిన తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ తీసుకున్నాను. అలాగే కొంచెం మిరియాల పౌడరు. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నాను కానీ చిన్నది క్లిప్ మిస్ అయ్యిందండి. సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మనం దీంట్లోకి కారం అయితే వేయట్లేదండి. ఇలా వేగిన తర్వాత మసాలాలన్నీ వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా కలిపేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, బంగాళదుంపల్ని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొంచెం పసుపు అన్నది వేసుకొని ఉడకబెట్టుకుంటే కలర్ఫుల్గా బాగుంటాయి కాబట్టి పసుపు వేసుకొని బంగాళదుంపల్ని ఉడకబెట్టుకున్నానండి. మళ్ళీ తాలింపులో కూడా ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని కొంచెం నేనైతే చిన్న చిన్న ముక్కలుగానైతే ఇలాగా గరిటెతో తిప్పేసుకున్నానండి. స్మాష్ చేసుకొని వేసుకున్నాను. మీరు ముందే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి, చూసారు కదా, నేను ఈ విధంగా గరిటెతోని ఇలా కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని వదిలేయాలి. చూసారు కదండి, 2 నిమిషాలు అయిన తర్వాత చక్కగా మనకి మసాలాలన్నీ బంగాళదుంప ఫ్రైకి చక్కగా పట్టేసాయి. ఇది హోటల్ స్టైల్ లాగా ఉంటుందండి. పప్పుచారులోకైనా వేసుకోవచ్చు, చారన్నంలోనైనా వేసుకోవచ్చు, విడిగా అన్నంలో కూడా వేసుకొని మనం దీన్ని ఇలా కలుపుకొని తినొచ్చండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈ కొత్తిమీర మనకి 1 నిమిషం ముందు వేసుకొని చక్కగా మూత పెట్టుకుంటే కనుక ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. పైన చల్లుకున్న కొత్తిమీర వేరే టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసుకొని మనం మూత పెట్టుకున్నది వేరే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను కొంచెం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. మసాలా పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకొని మనం మొత్తం కలుపుకున్న తర్వాత దింపేసుకోవడమేనండి. మన కర్రీ అయితే అయిపోయింది, బంగాళదుంప ఫ్రై. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను వేరేగా సర్వింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నానండి. అలాగే మంచి వీడియోలు అయితే
ఇంకా ముందు వీడియోలోనైతే చాలా ఉన్నాయండి. అప్పుడు ఆ వీడియోలో కూడా వెళ్ళి మీరైతే చెక్అవుట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతేనండి, సెలవు. బాయ్ ఫ్రెండ్స్.